వైఎస్ఆర్సీపీ హయాంలో కాలనీలు కాదు ఏకంగా ఊర్లే వెలిశాయి. పేదోడి సొంతింటి కల నెరవేరింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా అక్కా చెల్లెమ్మలకు అన్నగా తోడుంటూ వారి పేరిట ఇళ్ల స్థలాలు రాసించిన ఘనత వైఎస్ జగన్కే దక్కింది. అంతేకాదు జగన్ హయాంలోనే ఏపీలో అత్యధిక ఇళ్ల నిర్మాణాలు కూడా జరిగాయి. కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహాయం అందకపోయినా దృఢ సంకల్పంతో అక్కా చెల్లెమ్మల సొంతింటి కలను సాకారం చేశారు వైఎస్ జగన్. ఈ విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమే ప్రకటించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, పీఎంఏవై అర్బన్ 2.0 పథకాల కింద ఆంధ్రప్రదేశ్కు ఇప్పటి వరకు మొత్తం 19,67,971 ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి ప్రశ్నలకు కేంద్రం జవాబిచ్చింది. దేశవ్యాప్తంగా 2015 జూన్ 25 నుంచి అమలవుతున్న పీఎంఏవై అర్బన్ పథకాన్ని 2024 సెప్టెంబర్ 1 నుంచి పీఎంఏవై అర్బన్ 2.0గా విస్తరించినట్లు కేంద్ర సహాయ మంత్రి తోఖన్ సాహు తెలిపారు. ఈ పథకాల కింద ఏపీకి మంజూరైన 19.68 లక్షల ఇళ్లలో ఇప్పటి వరకు 11.38 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని, వీటిలో 10.75 లక్షల ఇళ్లలో లబ్ధిదారులు నివాసం ఉంటున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా విడుదలలో జాప్యం, మౌలిక వసతుల కల్పన ఆలస్యం, లబ్ధిదారులు తమ వాటా నిధులు సమకూర్చుకోవడంలో ఎదురైన ఇబ్బందుల కారణంగా అమలు వేగం తగ్గిందని చెప్పారు. వైఎస్ఆర్సీపీ హయాంలోనే అత్యధికంగా ఇళ్లు మంజూరై నిర్మాణం జరిగినట్లు కేంద్ర గణాంకాల ద్వారా వెల్లడైంది. 2019-24 మధ్య వైఎస్ఆర్సీపీ పాలనా కాలంలో మొత్తం 14,15,800 ఇళ్లు మంజూరయ్యాయి. ఈ పథకాల కింద చంద్రబాబు పాలనలో 2015-19 మధ్య 4,91,087 ఇళ్లు మంజూరు కాగా 2024-27 మధ్య 61,578 మంజూరయ్యాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వం హయాంలో మొత్తం 5,52,171 లక్షల ఇళ్లకు ఆమోదం లభించినట్లు కేంద్ర నివేదికలు చెబుతున్నాయి. 2024 సెప్టెంబర్ 1 నుంచి పీఎంఏవై అర్బన్ 2.0గా విస్తరించిన ఈ పథకం కింద ఇప్పటి వరకు ఏపీకి 61,084 ఇళ్లు మంజూరు చేసినట్లు కేంద్రం తెలిపింది. అమరావతి భూ సమీకరణ రైతులను పీఎంఏవై అర్బన్ 2.0 లబ్ధిదారులుగా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.